వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. 1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం, కానీ ఇప్పుడు అనుకుంటే 6 అంటే 6 రోజుల్లో వచ్చే వసూళ్లు అంత ఈజీ అయిపోయింది మన వాళ్ళకి 1000 వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్ పై నెక్స్ట్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఇది, అది కూడా మళ్ళీ సౌత్కే సాధ్యమా? ధురంధర్లా బాలీవుడ్ నుంచి మేమున్నాం అంటూ ఎవరైనా వస్తున్నారా? చూసేద్దాం ఎక్స్క్లూజివ్గా. 2025లో బాక్సాఫీస్ సందడి ఆశించిన స్థాయిలో కనిపించలేదు. గేమ్ చేంజర్ నిరాశపరచడం, ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ సినిమాలేవీ లేకపోవడంతో తెలుగు మార్కెట్లో భారీ వసూళ్ల సునామీ సృష్టించే సినిమా కనిపించలేదు. కానీ ఆ లోటును 2026 తీర్చబోతోంది. 2026లో సంక్రాంతి నుంచి బాక్సాఫీస్ సందడి పీక్స్ లో కనిపిస్తోంది. ది రాజాసాబ్తో మొదలవుతోన్న హంగామా ఇయర్ అంతా కంటిన్యూ కానుంది. ప్రభాస్ మూవీతో పాటు రిలీజ్ అవుతోన్న జననాయకుడి మీద కూడా నేషనల్ లెవెల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మార్చి నెలలో పాన్ ఇండియా మూవీ ఫెస్టివల్ జరగనుంది. ప్రెజెంట్ నేషనల్ మార్కెట్ ను షేక్ చేస్తున్న బాలీవుడ్ మూవీ ధురంధర్ సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను మార్చి 19న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ అదే డేట్ కు యష్ టాక్సిక్ ను రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేశారు. మార్చి 26న ది ప్యారడైజ్, 27న పెద్ది సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలతో పాటు విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, గూఢచారి 2, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలు ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. దీంతో 2026లో పాన్ ఇండియా సినిమా జాతర జరుగుతుందంటున్నారు ఫ్యాన్స్. చిరంజీవి సినిమాకి తీపి కబురు చెప్పాయి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. విడుదలకి 2 రోజుల ముందే మెగాస్టార్ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పాయి. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ సినిమాకి రీజనబుల్ రేట్ల పెంపు జరిగింది. మరి దీనిపై ఏదైనా కోర్టు గొడవలు ఉండబోతున్నాయా, లేదంటే శంకరవరప్రసాద్ జర్నీ సాఫీగా సాగుతుందా? చిరంజీవి, వెంకటేష్ నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఓ క్లారిటీ వచ్చేసింది. విడుదలకు 2 రోజుల ముందే తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ సర్కార్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రాజాసాబ్ సినిమా విషయంలో చివరి వరకు ఉత్కంఠ రేగినా మెగా సినిమాకు మాత్రం ముందుగానే అనుమతి వచ్చింది. తెలంగాణలో మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో షో ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీలో కూడా ఇప్పటికే రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. అక్కడ ప్రీమియర్ షోకు 500 రూపాయలుగా నిర్ణయిస్తే సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఓవర్సీస్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా అక్కడ 500,000 క్రాస్ అయిపోయాయి కలెక్షన్స్. మన శంకరవరప్రసాద్ గారు టికెట్ రేట్ల మీద తెలంగాణలో కోర్టు ఇష్యూస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కోర్టు సెలవులు ఉండడంతో అప్పీల్ ఛాన్స్ కూడా లేదు. ఇక 2 రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ దూకుడు ఎలా ఉండబోతుందో చూడాలి. రాజాసాబ్ బాక్సాఫీస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? తొలి రోజు పర్ఫార్మెన్స్ తో నిర్మాతలు సాటిస్ఫై అయ్యారా? ఫ్యాన్స్ ఏమంటున్నారు? ట్రైలర్లో కనిపించిన షార్ట్స్ సినిమాలో ఎందుకు లేవు? అవెప్పుడు మళ్ళీ స్క్రీన్ పై కనిపించబోతున్నాయి? వీకెండ్ నాటికి టికెట్ రేట్లు మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయా? రాజాసాబ్ బాక్సాఫీస్ జర్నీపై స్పెషల్ స్టోరీ. రాజాసాబ్ సినిమా చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతగా సాటిస్ఫై అవ్వలేదనే విషయాన్ని స్వయంగా దర్శకుడు మారుతి ఒప్పుకున్నారు. కానీ ఇలాంటి సినిమాలకు కాస్త టైం అడుగుతున్నారు ఆయన. ఇదిలా ఉంటే ఫస్ట్ డే రాజాసాబ్ రఫ్ఫాడించాడు. టాక్ తో పని లేకుండా తొలి రోజే 112 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. హారర్ కామెడీస్ లో ఇండియాలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. ట్రైలర్లు చూపించిన కొన్ని షాట్స్ సినిమాలో లేవు. అలాగే బాగా ట్రెండ్ అయిన ఓల్డ్ గెటప్ కూడా సినిమాలో లేకపోయేసరికి ఫ్యాన్స్ బాగానే డిసప్పాయింట్ అయ్యారు. అందుకే అభిమానుల కోసం కొత్త సీన్స్ యాడ్ చేశారు. ఓల్డ్ సీక్వెన్స్ అంతా 2 రోజు సాయంత్రం 6 గంటల షో నుంచే జత చేసినట్లు తెలిపారు మారుతి. ఈ సీక్వెన్స్ అంతా యాడ్ చేశాక వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయని నమ్ముతున్నారు మేకర్స్. కాస్త మిక్స్డ్ టాక్ నడుస్తున్నా కూడా సంక్రాంతి హాలిడేస్ ఇప్పుడే మొదలవడంతో ఇంకా టైం ఉందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పాటే నెక్స్ట్ వచ్చే సినిమాలపై కూడా రాజాసాబ్ ఫ్యూచర్ ఆధారపడి ఉందనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడున్న సినిమాల్లోనే కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి కొత్తగా 8 నిమిషాలకు పైగా సీక్వెన్స్ యాడ్ చేశారు మేకర్స్. ఖచ్చితంగా ఈ సీన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేది వాళ్ల నమ్మకం. దాంతో పాటు టికెట్ రేట్లు కూడా 4వ రోజు నుంచి నార్మల్ కు వచ్చేస్తాయి. ఈ కొత్త సీక్వెన్స్ టికెట్ రేట్లు రాజాసాబ్ ను బాక్సాఫీస్ రేస్ లో నిలబెడతాయా అనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఎంతసేపు సౌత్ సినిమాల్లో ఉన్న గ్లామర్ గురించే మాట్లాడుకోవాలా?
అప్పుడప్పుడు అలా ముంబై ఇండస్ట్రీపై కూడా కన్నేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా. అందుకే బాలీవుడ్లో కొత్త బ్యూటీస్ ఎవరు, వాళ్ళ దూకుడు ఎలా ఉంది, చేతిలో ఉన్న సినిమాలేంటి, అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఇవన్నీ ఒకసారి చూద్దామా. దీపికా పదుకొనే పెద్ద సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెళ్లిపోయారు. కత్రినా, కరీనా వీళ్లంతా ఓల్డ్ అయిపోయారు. అందుకే బాలీవుడ్ అంతా ఇప్పుడు న్యూ ఫేసెస్ కనిపిస్తున్నారు. సయారా బ్యూటీ అనిత్ పడ్డా, అనన్య పాండే, సౌత్ నుంచి వెళ్లిన కీర్తి సురేష్, శ్రీలీల, లేటెస్ట్ గా దురంధర్ బ్యూటీ సారా అర్జున్ గురించే చర్చ నడుస్తుంది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్ లో కీర్తి సురేష్ ఇమేజ్ బాగానే పెరిగింది. అలాగే శ్రీలీల కూడా ఇంకా డెబ్యూ చేయకపోయినా ఆమె గురించి చర్చ బాగా నడుస్తుంది. ఓవైపు కార్తీక్ ఆర్యన్ సినిమా చేస్తూనే మరోవైపు ఇతర ఆఫర్స్ పైన కూడా కన్నేశారు ఈ బ్యూటీ. సౌత్ మాదిరే అక్కడ కూడా మ్యాజిక్ చేయాలని గట్టిగానే ఫిక్స్ అయిపోయారు శ్రీలీల. దురంధర్ బ్యూటీ సారా అర్జున్ అయితే బాలీవుడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారిప్పుడు. దురంధర్ 2 కోసం వేచి చూస్తున్న ఈమె ఈ గ్యాప్ లో 3-4 సినిమాలు సైన్ చేసేలా కనిపిస్తున్నారు. మరోవైపు అనిత్ పడ్డా దూకుడు బాగానే ఉంది. అనన్య పాండేకు ఫ్లాప్లున్న ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయి. మొత్తానికి ముంబై ఇండస్ట్రీ కొత్తదనం కోరుకుంటుంది ఇప్పుడు. టాక్సిక్ టీజర్ విడుదలైన క్షణం నుంచి వ్యూస్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది. కానీ వివాదాలు కూడా అలానే చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ ఇష్టం వచ్చినట్టు తీస్తారా అని కాంట్రవర్సీ రేగుతోంది ఇప్పుడు. పైగా యష్ సొంత ఇండస్ట్రీ కర్ణాటక నుంచే ఈ సెగలు ఎక్కువగా ఉన్నాయి. మరి టాక్సిక్ ని రౌండ్ చేసిన ఆ వివాదాలేంటో చూద్దామా. ఒక్కసారి రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ మార్కెట్ వచ్చినా కూడా ఇబ్బందే. దాన్నెలా హ్యాండిల్ చెయ్యాలా అనే కంగారులోనే ఏళ్లకేళ్లు గడిచిపోతుంటాయి. కావాలంటే యష్ని తీసుకోండి. KGF చాప్టర్ 2 విడుదలై 3 ఏళ్లైనా ఇప్పటికీ మరో సినిమా రిలీజ్ చేయలేదు రాకింగ్ స్టార్. ప్రస్తుతం టాక్సిక్ తో బిజీగా ఉన్నారు ఈయన. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టాక్సిక్ విషయంలో రీషూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం ఎక్కువైంది. అవుట్పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న యష్ చాలా వరకు సీన్స్ అన్ని రీషూట్ చేయాలని దర్శకురాలికి సూచించారని వార్తలొచ్చాయి. KGF తర్వాతి సినిమా కావడంతో రిస్క్ తీసుకోవట్లేదు యష్. చెప్పినట్లుగానే 2026 మార్చి 19న టాక్సిక్ రావడం ఖాయం. ఇప్పటికే ఇందులోంచి యష్ లుక్ తో పాటు కియారా, హ్యూమా కురేషి లుక్స్ వచ్చాయి. తాజాగా నయన్ లుక్ రిలీజ్ అయింది. గ్యాంగ్స్టర్ డ్రామాగానే టాక్సిక్ రాబోతోంది. ఈ సినిమాతో పాటు నితీష్ తివారీ రామాయణలోనూ నటిస్తున్నారు యష్. అందులో రావణుడిగా నటిస్తుండడమే కాక నిర్మాతగానూ ఉన్నారీయన. ఎంతసేపు మనం తెలుగు సంక్రాంతి గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ టికెట్ రేట్లపై ఉన్న ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కానీ తమిళ పొంగల్ విషయంలో ఇక్కడికి మించిన డ్రామా జరుగుతోంది. అక్కడ ఏది ఎప్పుడొస్తుందో అర్థం కావట్లేదు. సెన్సార్ చిక్కులున్నాయి, కొత్త సినిమాలు యాడ్ అవుతున్నాయి. అసలేంటి విషయం? తెలుగు సంక్రాంతితో పోలిస్తే తమిళ పొంగల్ చాలా ఆసక్తికరంగా మారింది. రేస్లో ఉన్న సినిమాలేమో పక్కకెళ్లిపోతున్నాయి. సెన్సార్ అయిన సినిమాలకు కష్టాలొస్తున్నాయి. వాయిదా పడిన సినిమాలు సడన్ గా రేస్లో మేమున్నామంటున్నాయి. అసలీసారి పొంగల్ రేసే కాస్త గందరగోళంగా మారిపోయింది. జనవరి 9న విడుదల కావలసిన జననాయగన్ సినిమాకు సెన్సార్ చిక్కులొచ్చి పడ్డాయి. విషయం కోర్టు వరకు వెళ్ళింది. పరిస్థితులు చూస్తుంటే పొంగల్ టైంలో రిలీజ్ అవ్వడం అసాధ్యమే. అలాగే జనవరిలో కూడా వచ్చేలా కనిపించట్లేదు. సమ్మర్ వరకు జననాయకుడు బాక్సుల్లోనే ఉండిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి సినిమా చివరి నిమిషం వరకు సెన్సార్ నొప్పులు పడి బయటపడింది. ఇక జననాయగన్ రావట్లేదు కదా అని ఆగమేఘాల మీద ఆగిపోయిన వాతియార్ సినిమాని జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. మొత్తానికిసారి తమిళ పొంగల్ చాలా గందరగోళంగా మారిపోయింది. సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.